హెయిర్ గ్రోత్ అనేది కూడా ఒక ఆర్ట్. బేసిక్గా దాన్ని మనం ప్రాపర్గా చేయగలిగితే, ప్రాపర్ ప్రొడక్ట్స్ వాడగలిగితే, ప్రాపర్గా మెయింటైన్ చేయగలిగితే రెగ్యులర్ స్పీడ్ కన్నా 10 టైమ్స్ స్పీడ్గా పెరుగుతుంది. అది నా లైఫ్లో జరిగింది. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి వితిన్ ద స్పాన్ ఆఫ్ 3 months నేను మారిపోగలిగా, ట్రాన్స్ఫార్మ్ అవ్వగలిగా ఇన్ టర్మ్స్ ఆఫ్ హెయిర్. నేనేం చేశా, ఒక 5 థింగ్స్ని వీడియోలో డిస్కస్ చేద్దామా? వీ షల్ డైరెక్ట్లీ గెట్ రైట్ ఇన్. బట్ బిఫోర్ వీ గెట్ రైట్ ఇన్, ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు అజయ్. వెల్కమ్ టు ఏజూడ్. ఏజూడ్ ఛానల్ మన ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ డిస్కస్ చేస్తాం ఇన్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ and fun loving manner. So if you are a fun loving person, consider subscribing and subscription button pakkana unna ganta button kottandi so that whenever I upload you will be notified. We will get right in. పాయింట్ నెంబర్ 5, గెట్ ఫ్రీక్వెంట్ ట్రిమ్స్. ఇది వినడానికి కొంచెం కౌంటర్ ఇంట్యూటివ్గానే ఉంది. ఏంటిది, మనం హెయిర్ పెంచాలంటే హెయిర్ కట్ చేయాలి అన్నట్టు ఉంది. బట్ బేసిక్గా మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటో తెలుసా? స్ప్లిట్ ఎండ్స్ అని కొన్ని ఉంటాయి. స్ప్లిట్ ఎండ్స్ అంటే ఏంటంటే, మన హెయిర్ చివర్లో హెయిర్ అనేది స్ప్లిట్ అయిపోయి కొంచెం అది అక్కడ నుంచి ఫ్రిజ్ అనేది ఏర్పడుతుంది. మీరు ఎప్పుడైతే కాన్స్టెంట్గా కన్సిస్టెంట్గా ట్రిమ్ చేస్తారో అక్కడ నుంచి మళ్ళీ ఫ్రెష్గా గ్రో అవుతుంది హెయిర్. అక్కడ నుంచి ఇంకా క్విక్గా గ్రో అవుతుంది. స్ప్లిట్ ఎండ్స్ ద్వారా పెరిగిన హెయిర్ చూడడానికి బాగోదు, అంత క్విక్గా పెరగదు. వన్ స్ప్లిట్ ఎండ్స్ ఫామ్ అయిన తర్వాత గ్రోత్ స్లో అయిపోతుంది. సో నేనేం చేశాను, ఎవ్రీ 1 monthకి వెళ్ళి పౌడర్ కటింగ్ అంటారు. పౌడర్ కటింగ్ అంటే ఏంటంటే, జస్ట్ ఆ పైన స్ప్లిట్ ఎండ్స్ ఎక్కడైతే ఫామ్ అవుతున్నాయో, ఆ ఫార్మేషన్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ బేసిక్ కటింగ్ చేయడం. పౌడర్ కటింగ్ అనేది ఏ సెలూన్లోనే చేస్తారా మీకు? ఇది మీకు హైఫై సెలూన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో యూ కెన్ గో టు ఎనీ సెలూన్. ఆ సెలూన్ ఆ బార్బర్ మీరు అడిగి, కొంచెం పౌడర్ కటింగ్ కావాలి నాకు, జస్ట్ ఇట్లా పైన పౌడర్ కటింగ్ అని దీన్ని ఎందుకంటారంటే, వన్స్ కటింగ్ అయిపోయిన తర్వాత కింద పడిన హెయిర్ అంతా హెయిర్లో ఉండదు, పౌడర్లో ఉంటుంది. అంత తక్కువ కటింగ్. మీరు అలాంటి ట్రిమ్మింగ్ చేసుకోగలిగితే మీ హెయిర్ గ్రోత్ అనేది యాక్సిలరేట్ అవుతుంది. నా లైఫ్లో జరిగింది. పాయింట్ నెంబర్ 5 గుర్తుపెట్టేసుకోండి. పాయింట్ నెంబర్ 4, రైట్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్. సింపుల్గా చెప్పాలంటే, మన బాడీకి అందాల్సిన న్యూట్రిషన్ అందకపోతే హెయిర్ కూడా ఆటోమేటిక్గా మన బాడీలో ఒక పార్టే కాబట్టి అది కూడా గ్రో అవడం అంత కరెక్ట్గా ఉండదు. మాల్ న్యూట్రిషన్ బాడీ ఎట్లయితే పెరగదో, మస్కులర్గా ఎట్లయితే అవ్వదో, మాల్ న్యూట్రిషన్ హెయిర్ కూడా ప్రాపర్గా పెరగదు, ఫ్రిజీగా పెరుగుతుంది. దానికి మీరు ఏం చేయాలి? 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1 ఇస్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ నెంబర్ 2 ఇస్ గుడ్ కార్బోహైడ్రేట్స్. మీ డైట్లో ఈ 2 ఉండేలా చూసుకోండి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్కి ఏవైతే ఫుడ్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్ ఉంటుంది, అండ్ ఆల్సో యూ విల్ గెట్ సోయ్ చంక్స్ ఉంటాయి. ఇట్లాంటి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్లో హైగా ఉండే ఫుడ్ని నేను కింద డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తాను. అండ్ ఆల్సో గుడ్ కార్బోహైడ్రేట్స్ అంటే బ్రౌన్ రైస్, రెడ్ రైస్, రాగి సంకటి, ఇట్లాంటి చాలా గుడ్ స్టఫ్ ఉంటాయి విచ్ ఇస్ గుడ్ ఇన్ కార్బోహైడ్రేట్. అది బ్యాడ్ కార్బోహైడ్రేట్స్ అంటే మైదా, వైట్ రైస్ ఆల్సో గుడ్ టు అన్ ఎక్స్టెంట్, బట్ మైదా ఈజ్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్. మైదా పరాటాస్ అండ్ ఆల్సో చిప్స్ ఇవన్నీ బ్యాడ్ కార్బోహైడ్రేట్స్ కిందకి వెళ్తాయి. సో ఆల్వేస్ రిమెంబర్, ఫుడ్ని మీరు ఎంత బాగా చేస్తే మీ బాడీ ఎంత బాగుంటుంది, మీ స్కిన్ అంత గ్లోగా ఉంటుంది, మీ హెయిర్ కూడా అంత ఫాస్ట్గా గ్రో అవుతుంది. పాయింట్ నెంబర్ 4 ఇది. ఇందాక చెప్పిన అన్ని టిప్స్తో పాటు హెయిర్ ఇంకా ఫాస్ట్గా గ్రో అవ్వాలంటే మనకు కావాల్సిన మేజర్ థింగ్ ఏంటో తెలుసా? ఆ హెయిర్ ఫ్రిజీగా గ్రో అవ్వకూడదు. కొంచెం మంచిగా ఆర్గానిక్గా, ఆయిలీగా, నరిషింగ్గా, షైనీగా గ్రో అవ్వాలి. విచ్ ఇస్ వేర్ ఐడ్ లైక్ టు థ్యాంక్ టుడేస్ వీడియో స్పాన్సర్ మ్యాన్ మ్యాటర్స్. మ్యాన్ మ్యాటర్స్ అడ్వాన్స్డ్ హెయిర్ ఆయిల్లో సైన్స్, ఆయుర్వేద ఈ రెండిట్లోనే ది బెస్ట్ కాంపౌండ్స్ తీసుకొని మిక్స్ చేశారు ఒక బెస్ట్ కంబైన్డ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి. ఇందులో ఉండే రెడిన్సిల్ ఆయిల్, ఆనియన్ ఆయిల్, బ్రింగ్రాజ్ ఆయిల్, క్రేజీ అండ్ ఆల్సో ఎగ్జాటిక్ కాంపోనెంట్స్ బికాస్ మన హెయిర్ గ్రోత్ నరిష్ చేయడానికి, ఎన్హాన్స్ చేయడానికి అండ్ ఆల్సో హైడ్రేట్ చేయడానికి అండ్ ఒక స్మూత్ న్యాచురల్గా హెల్తీగా లుకింగ్ హెయిర్ చేయడానికి, ముఖ్యంగా హెయిర్ని పెంచుకుందాం అనుకుంటే దిస్ ఇస్ వన్ స్టాప్ సొల్యూషన్. ఆనియన్ ఆయిల్లో ఉండే పొటాషియము హెయిర్ని ఇంకా కొంచెం ఫాస్ట్గా గ్రో అయ్యేలా చేస్తుంది బికాజ్ ఇట్ ఎన్హాన్సెస్ బ్లడ్ సర్క్యులేషన్. బ్రింగ్రాజ్ ఆయిల్ యాంటీ ఆక్సిడెంట్స్ హెవీగా ఉంటాయి, మీ పెరిగిన జుట్టుని, గ్రే హెయిర్, ఇట్లాంటి హెయిర్ ఇది కొంచెం వైట్ అవ్వడం ఇట్లాంటిది అవ్వకుండా ఆపుతుంది. అండ్ ఆల్సో రెడిన్సిల్ అనేది ఒక వెరీ రేర్ కాంపౌండ్ బికాస్ ప్లాంట్ బేస్డ్ అండ్ 1% సొల్యూషన్ దీంట్లో ఉంది, హైయెస్ట్ ఆఫ్ ఎనీ కైండ్. అండ్ హెయిర్ గ్రో చేద్దాం అనుకుంటే డెఫినెట్లీ ట్రై దిస్. అండ్ దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను. కూపన్ కోడ్ ఇది, జస్ట్ చెక్ ఇట్ అవుట్.
అండ్ ముఖ్యంగా చెప్పాలంటే దీన్ని వాడకం స్టార్ట్ చేసిన 84 days లోపల యూ కెన్ సీ ద రిజల్ట్స్. హెయిర్ ఇంకా లాంగ్గా, నైస్గా, నరిష్డ్గా, హెల్దీగా ఉంటుంది. చెక్ ఇట్ అవుట్, లింక్ ఇన్ డిస్క్రిప్షన్. పాయింట్ నెంబర్ 3 నేను చేసింది ఏంటో తెలుసా? షాంపూ వాడకాన్ని ఎంత వీలైతే అంత తగ్గించాను, కండిషనర్ వాడకాన్ని ఎంత వీలైతే అంత పెంచాను. దిస్ ఈజ్ అ మ్యాజిక్ అమిగోస్. మీరు ట్రై చేసి చూడండి. వీక్లీ ఎవ్రీ డే షాంపూ చేయాల్సిన అవసరం లేదు. వీక్లీ వన్స్, ట్వైస్, థ్రైస్ డిపెండింగ్ అపాన్ మీ హెయిర్ ఎంత ఆయిలీగా ఉందో థ్రైస్ మ్యాక్స్లో పెట్టుకోండి, 1 మినిమంగా పెట్టుకోండి. ఎందుకంటే షాంపూ ఇట్ స్ట్రిప్స్ అవే ఆల్ ది ఆయిల్స్. అట్లా ఫ్రిజీనెస్ రావడం వల్ల స్ప్లిట్ ఎండ్స్ పెరుగుతాయి. స్ప్లిట్ ఎండ్స్ పెరగడం వల్ల హెయిర్ గ్రోత్ స్లో అవుతుంది. సో ద మూమెంట్ నేను షాంపూ తగ్గించి కండిషన్ ఎప్పుడైతే పెంచడం స్టార్ట్ చేశానో నా హెయిర్ గ్రోత్ అనేది ఇంకా కొంచెం గ్రో అవ్వడం స్టార్ట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఇది ఇంకా తక్కువ. నేను ఇంకా నెక్స్ట్ ఇంకా గ్రో చేద్దాం అనుకుంటున్నాను హెయిర్ని, కొంచెం కర్లీగా, కొంచెం మంచిగా, కొంచెం వేవీగా, మీకు ఫ్యాషన్ ఇన్స్పిరేషన్గా, మీకు కొంచెం గ్రూమింగ్ ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి. ఆల్వేస్ రిమెంబర్, మీరు షాంపూని ఎంత తగ్గిస్తే, కండిషనర్ని ఎంత పెంచితే మీ హెయిర్ అంత ఫాస్ట్గా గ్రో అవుతుంది. పాయింట్ నెంబర్ 3 ఇది. నెక్స్ట్ టిప్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్, చిన్న విజ్ఞప్తి. బేసిక్గా ఒక 365 days ఛాలెంజ్ చేస్తున్నాను మీకోసం, మీరు స్టైలిష్ కావడానికి. ఎవ్రీడే ఒక వీడియో మీ ముందుకు తెస్తున్నాను. మీ సైడ్ నుంచి నాకు కావాల్సిన 2 విషయాలు: కింద కనబడే లైక్ బటన్ అండ్ ఆల్సో హ్యాష్ట్యాగ్స్ ఏజ్డ్ 1 year ఛాలెంజ్ అండ్ రోడ్ టు 500K. ఈ 2 హ్యాష్ట్యాగ్స్ పెట్టి మన కామెంట్స్ నింపేయండి చెప్తాను. నెక్స్ట్ టిప్కి వెళ్ళిపోండి. గో గో గో. పాయింట్ నెంబర్ 2, వెట్ హెయిర్ని బ్రష్ చేయకండి. అంటే బేసిక్గా తలస్నానం చేసిన తర్వాత, కండిషనర్ తలస్నానమైనా ఆర్ షాంపూ తలస్నానం చేసిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే ఒక బ్రష్ తీసుకొని అప్పుడే ఇమీడియట్గా దువ్వేసుకుందామని చూస్తారు. దానివల్ల హెయిర్ లాస్ అనేది చాలా గట్టిగా జరుగుతుంది. ఆల్వేస్ రిమెంబర్, మీ హెయిర్ని వెల్ బ్యాలెన్స్డ్గా, వెల్ నరిష్డ్గా, హెల్దీగా, ఫాస్ట్గా గ్రో అయ్యేలా మీరు పెట్టుకుందాం అనుకుంటే ఆ బ్రష్ చేయడం అనేది మీరు ఆపేయండి ఇమీడియట్గా. కొంచెం లెట్ ఇట్ ఎయిర్ డ్రై ఆర్ డ్రయర్ వాడండి. డ్రయర్ వాడిన అందులో కోల్డ్ సెట్టింగ్స్ పెట్టుకోండి. ఎందుకంటే హీట్ కూడా హెయిర్ని డ్యామేజ్ చేస్తుంది, ఆ స్ప్లిట్ ఎండ్స్ని పెంచేలా చేస్తుంది, ఆ ఫ్రిజీనెస్ని పెంచేలా చేస్తుంది. హెయిర్ అనేది దాన్ని మనం కేర్ తీసుకోవాలి. మనం కొంచెం టైం పెట్టినా పర్వాలేదు, బికాస్ ఇట్ గివ్స్ us a lot of confidence and happiness. కాబట్టి మనం ఈ కేర్ మాత్రం తీసుకోవాలి. కొద్దిగా ఓపిక్గా వెయిట్ చేయండి కంప్లీట్గా డ్రై అయ్యే వరకు. అప్పుడు దాని తర్వాత బ్రష్ చేస్తే చేయండి. టిప్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 1, యూజ్ ఎ సిరం. ఎందుకంటే హెయిర్ గ్రో చేసేటప్పుడు ముఖ్యంగా రూట్స్ నుంచి వచ్చే ఆయిల్ టిప్స్ వరకు రీచ్ అవ్వదు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. మీరు అప్పుడు ఏం చేయాలంటే ఒక ఎక్స్టర్నల్ హెల్ప్ తీసుకోవాలి. అదే సిరం. బేసిక్గా సిరం ఏం చేస్తుందంటే మీ హెయిర్కి ఒక షైన్ని, ఒక హైడ్రేషన్ని ఇస్తుంది. సో సిరం అనేటిది ఎప్పుడు వాడండి మీరు తలస్నానం చేసినప్పుడు. అండ్ మీన్ యూర్ స్టైలింగ్ యువర్ హెయిర్, సిరం ఈజ్ అ మస్ట్. ఎందుకంటే ఇమ్మీడియట్గానే బాగా కనబడకుండా ఉండకుండా ఫైనల్ వరకు, నెక్స్ట్ డే మీరు తలస్నానం చేసే వరకు, నెక్స్ట్ టైం మీరు హెయిర్ వాష్ చేసేటప్పుడు హెయిర్ బాగా కనబడాలంటే ఆ సిరం అనేది ఎంతో హెల్ప్ చేస్తుంది. ఒక చిన్న సిరం తీసుకుంటే ఇట్ కమ్స్ ఫర్ స్పాన్ ఆఫ్ 6 months to 1 year. ప్రాపర్గా మీరు మెయింటైన్ చేయగలిగితే ఒక సిరం ఈజ్ ఎ మస్ట్ మీ హెయిర్ స్టైలింగ్ కిట్లో, మీ హెయిర్ స్టైలింగ్ ప్రోడక్ట్లో ఉండాలి. పాయింట్ నెంబర్ 1 ఇది, టు గ్రో థిక్ లాంగ్ హెయిర్. ఫైనల్గా నేను చెప్పొచ్చే పాయింట్ ఇస్ వెరీ సింపుల్ బికాస్ హెయిర్ అనేది ఇట్ గివ్స్ us a lot of happiness. మనం దాన్ని కరెక్ట్ అయిన కేర్ తీసుకుంటే, కరెక్ట్ అయిన గ్రోత్ మనకి ఇవ్వగలిగితే, అండ్ మన లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అవుతుంది. అండ్ ఆల్సో మన స్కిన్ కూడా గ్లో అవుతుంది దానివల్ల మనం ఫాలో అయ్యే టిప్స్ వల్ల. సో ఇందులో చెప్పిన ఈ 5 టిప్స్ని ప్రాపర్గా మీరు ఫాలో అవ్వండి. యువర్ హెయిర్ ఈస్ గోయింగ్ టు థ్యాంక్ యూ. అండ్ వాట్ కైండ్ ఆఫ్ హెయిర్ టైప్ యూ హ్యావ్, మీకు ఎట్లాంటి హెయిర్ గ్రోత్ కావాలి, మీకు హెయిర్ పెంచాలని ఉందా లేదా, నాకు కింద కామెంట్స్లో చెప్పండి. లెట్ మీ నో. నా సబ్స్క్రైబర్స్కి ఎట్లాంటి హెయిర్ స్టైల్ ఉంది, వాళ్ళకి ఎట్లాంటి హెయిర్ స్టైల్స్ కావాలని సో దట్ దాని మీద నేను ఇంకా వీడియోస్ చేస్తాను. అండ్ కామెంట్స్ చేసేటప్పుడు హ్యాష్ట్యాగ్స్ మర్చిపోకండి. ఏజ్డ్ 1 year ఛాలెంజ్, రోడ్ టు 500K. అండ్ ఆల్సో లైక్ చేయడం మర్చిపోకండి ఇందాక చెప్పినట్టే. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్ డౌన్ ఇన్ ద పిన్ కామెంట్. ఐ కెన్ బి యువర్ పర్సనల్ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ అడ్వైజర్. అడియోస్ అమిగోస్. నెక్స్ట్ వీడియో ఇక్కడ, ఆ నెక్స్ట్ వీడియో ఇక్కడ. కామెంట్ చేయాలంటే ఆర్ సబ్స్క్రైబ్ కొట్టాలంటే ఇక్కడ. ఐ లవ్ యూ.